జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకి నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ November 21 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో లవ్ ట్రూటర్ ఈవెంట్ ని మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ రోజు మనం ఫస్ట్ సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, 2 సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, 3 మన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. కానీ తెలుగు సినిమా అనగానే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇలా వచ్చేసే ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్. ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే ఒక ఎమోషన్ అనమాట. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, వారణాసి మూవీ నుంచి ఆ చిన్న మహేష్ బాబు గారి గ్లిమ్స్ రాగానే మైండ్ పోయింది. అసలు అది మైండ్లో నుంచే పోవట్లేదు. అంటే ఈ దెబ్బతో అవతారు కూడా జై బాబు అనాల్సిందే, అలా ఉందన్నమాట అది ఆల్మోస్ట్. అంటే తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే, తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలకు వెళ్ళినా నేను తెలుగునిరా అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆయనకి నాన్ స్టాప్గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు. అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెలు. అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం. అదొక్కటే కాదు, ఈ ప్రేమ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటో చెప్తాను మీకు. అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్స్, లోకేష్ కనకరాజ్ యూనివర్స్, సుజిత్ యూనివర్స్ ఇవన్నీ చూసుంటారు కదా, కానీ సుమ యూనివర్స్ అనేది వీటన్నిటికంటే పెద్దది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శేఖర్ కమలా గారికి, నాగ చైతన్య గారికి, సురేష్ బాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఎందుకంటే నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అండ్ గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ నాకు తెలుగులో నేను ఏం ప్రూవ్ చేసుకోలేదే అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఐ గెస్ విత్ డైరెక్టర్స్ లైక్ నవనీత్ అండ్ మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ద మ్యాజిక్ హ్యాపన్స్ విత్ దిస్ ఫిల్మ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవనీత్. ఐ రియలీ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఎందుకంటే క్యారెక్టర్స్ బాగా రాస్తేనే యూ కెన్ బ్రింగ్ అవుట్. ఐ మీన్ నాకు కమర్షియల్గా అలా వచ్చి అదంతా చేయడం ఐ డోంట్ నో. ఐ రియలీ ఎంజాయ్ యునో ఆ క్యారెక్టర్ని స్టడీ చేసి హౌ వుడ్ రమ్య బిహేవ్, ఇదంతా చేయడం, ద హోల్ ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్. అండ్ you wrote a brilliant script. From the day one I knew that you had that spark and పెద్ద డైరెక్టర్ అయిపోతారు అని మీరు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది. అండ్ ఎంటైర్ మూవీలో ప్రతిరోజు హీ బ్రింగ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్ చెప్పినట్టు హీ బ్రింగ్స్ మీ చాక్లెట్స్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. ఎంత టఫ్ సీన్ అయినా సరే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ 9:30-10 మధ్యలో ఇట్లా స్టేజ్ మీద పిలిచి మైక్ ఇస్తే చాలా టెన్షన్ వస్తుంది నాకు. కానీ సరేలే అది మాట్లాడదాం. బట్ ఈసారి ఎందుకంటే కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చిన, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు సీతారామన్న, లేకపోతే మళ్ళీ తిడతాడు. టెన్షన్లో మళ్ళీ ఏది పడితే అది మాట్లాడినా కూడా నాకు మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఎప్పుడు వచ్చే ముందు కూడా ఒకసారి చదువుకొని వచ్చిన. సో చదువుకుంది నేర్చుకుంది ఒప్పచెప్పి వెళ్ళిపోతా, అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడా. ప్రేమంటే ఆగరా రే, ప్లీజ్ రా, మర్చిపోతారా ప్లీజ్ రా. ప్రేమంటే సులువు కాదని నాకు కూడా తెలుసు, అందుకే సినిమా చేసిన. సినిమా ద్వారా ఇంకా చెప్దాం అనుకుంటున్నా. సో చాలా అట్లనే సులువు కాదనే చాలా క్వశ్చన్లు ఉండే నాలో, ఎట్లా ఏంటి అని ఎత్తుక్కున్నాను చాలాసేపు. ప్రేమ ఏంటి, ప్రేమ ఎందుకని. మన ప్రేమ అనగానే ముందుగా మన ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, భార్య గుర్తొస్తుంది, అమ్మ నాన్న గుర్తొస్తారు, ఇంట్లో వాళ్ళు అందరు గుర్తొస్తారు, మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. కానీ ఈ మధ్యనే స్పెషల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎంతోమంది ప్రేమ చూపిస్తున్న ఎంతోమంది అభిమానులు,
ఏమో నాకు ఒక సినిమా రిలీజ్ కాగానే బహుశా అది అందరి హీరోలాగా ఉన్నట్టు నాకు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎప్పుడు నాకు సైలెంట్గా ఒక చిన్న కామెంట్లో తెలియవచ్చు, లేకపోతే ఒక చిన్న లైక్లో తెలియవచ్చు, లేకపోతే ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఎక్కడో హోటల్లోనో బయటకు ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు చెప్పే ఆ మాటలు నాకు చాలా చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఇలా ఎప్పుడూ జరగలేదు నాకు. ఎలా? ఇలా పేమెంట్ తీసుకోకుండా స్టేజ్ ఎక్కడం, అది కాదు. ఇలా ఎప్పుడూ జరగలేదు నాకు. ఎలా? ఇలా స్పాన్సర్ల పేరు చదవకుండా స్టేజ్ మీద నిలబడ్డాం. జోక్స్ అపార్ట్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే నేను ఇవాళ యాంకరింగ్ చేయట్లేదు కాబట్టి. మంజుష లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేపు వచ్చేస్తానులే, కంగారు పడకు. హైపరాది గారు నా గురించి అన్ని గొప్ప మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇంకో 2 లైన్లు రాసిచ్చాను, అది చెప్పలేదు మీరు. అలాగే రామ్ ప్రసాద్, దుబాయ్కి ఎందుకు పంపించాను నేను? నువ్వేం చేస్తున్నావు? తెలుగు వాళ్ళని పట్టుకొని మాట్లాడమంటే ఎడారిలో ఉండేటువంటి ఒంటలతో మాట్లాడుతూ డెజర్ట్ సఫారీ తిరుగుతున్నావు నువ్వు. బెల్లీ డాన్స్కి వెళ్ళుంటావు నువ్వు, నాకు తెలుసు. ఓకే, ఎనీవే, రామ్ ప్రసాద్ అండ్ హైపరాది వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మేము 20-25 డేస్ అండ్ నైట్స్ ఆఫ్ షూటింగ్స్ స్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ నన్ను చాలా ఎక్కువగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ నేను వాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై చేశాను. కానీ మా డైరెక్టర్ నవనీత్ మాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకొని రావడానికి గల కారణం నవనీత్కి గట్టి కాంపిటీషన్ ఇద్దామని. ఎందుకంటే హెయిర్ స్టైల్ విషయంలో మా సెట్లో నాకు ఎవరైనా గట్టి కాంపిటీషన్ ఇచ్చారంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ నవనీత్, ఆనంది కూడా కాదు. చాలాసార్లు నేను అతని తలకి 2 సైడ్ పిన్లు పెడదామని ట్రై చేశాను, రబ్బర్ బ్యాండ్తో కూడా వెళ్ళాను, కానీ కుదరలేదు. ఎనీవే, అతనికి ఏదో మొక్కు ఉన్నట్టుంది. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ షూటింగ్ 64 రోజులా సార్, 55 డేస్లో ఫినిష్ చేసినట్టయితే డిఓపి గారితో స్వామిమాల వేయిస్తానని మొక్కుకున్నారు. ఇదేం మొక్కో నాకు అర్థం కాలేదు. ఈయన ఫినిష్ చేస్తే ఆయనతో మాల వేయించడం, పాపం ఆయన వేసుకొని కూడా వచ్చేసాడు. విశ్వనాథ్ గారు గ్రేట్ అండి మీరు నిజంగా. ఓకే, మళ్ళీ జోక్స్ అపార్ట్, 3 జనరేషన్స్ ఇదే ఇండస్ట్రీలో ఉండడం అంటే మా గురించి కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడేది నారాయణ దాస్ గారు, సునీల్ గారు అండ్ జాన్వి. సో వెరీ గ్రేట్, అమేజింగ్. అండ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ 3 జనరేషన్స్తో నేను వర్క్ చేయడం.